డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలా వస్తారు, వెహికల్ దిగుతారు. దిగిన వెంటనే దాదాపుగా ఒక 500 మందో 1000 మందో చుట్టూ వచ్చేస్తారు. వచ్చి సీఎం 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 అని నినాదాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్లోంచే కిందకి దిగుతా ఇలాగా మొత్తం అందరికీ కూడా నవ్వుకుంటా దండాలు పెడతారు. జేజేలు కొడతారు, కేరింతలు కొడతారు, బాణాసంచా కాలుస్తారు, పూలు చల్లుతారు. అసలు విపరీతం బీభత్సం మామూలుగా ఉండదు ఇంకా. సో అవన్నీ, ఆ ఫోటోలన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియాలోను, సాక్షిలోను జగనన్నకు జనాదరణ, జగనన్నకు కేరింతలు కొట్టిన జనం, జగనన్న సీఎం కావాలని జనంలో క్రేజ్ తగ్గలేదు, ఓడినా క్రేజ్ తగ్గలేదు, మాస్ ఫాలోయింగ్ అలాగే ఉంది, ఇమేజ్ అలాగే ఉంది, క్రేజ్ పెరిగిపోయింది, అమాంతం క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి మళ్ళీ 175, సో వైనాట్ 175 మళ్ళీ మొదలు. ఇలా వైసీపీ సోషల్ మీడియాలోను, సాక్షిలోను ప్రచారాలు మొదలు పెడతారు. ఇది వరద బాధితులకు పరామర్శ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరుగుతున్న తీరు. కావాలంటే మీరు ఒక్కసారి వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజెస్ ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరద బాధితులకు పరామర్శిస్తున్న వీడియోలు, నిన్న పిఠాపురం వరద బాధితులకు పరామర్శిస్తున్న వీడియోస్, ఫోటోలు ఒక్కసారి చూడండి. చుట్టూ విపరీతంగా జనం ఉంటారు, అరుస్తూ ఉంటారు, కేరింతలు కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళందరికీ దండం పెడతా వెహికల్ దిగుతారు. అసలు అది చూసిన వాళ్ళు ఇటువంటి వ్యక్తి ఓడిపోయాడా, ఇటువంటి వ్యక్తి పార్టీకి 11 సీట్లు వచ్చాయని ఆశ్చర్యపోతారు. సో అంత క్రేజ్, అంత జనాదరణ ఉంది. అయితే ఇది నిజమైన క్రేజా, నిజమైన జనాదరణ, లేదా ఏమైనా సెట్టింగా, రియాలిటీ షోనా? అది ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం. నాకేం పని లేదా చర్చించడానికి, నాకేం పని లేదా దీని మీద చర్చించడానికి అని అనుకోవచ్చు. ఎందుకు ఆ అనుమానాలు వస్తున్నాయి? అదేంటి, ఒక రాజకీయ నాయకుడు ఎంతైనా ఒకసారి సీఎంగా చేసిన వ్యక్తి, 151 సీట్లు గెలిపించిన వ్యక్తి, సో ఆ మాత్రం క్రేజ్ ఉండదా అని అనిపించవచ్చు. ఎస్, ఆ మాత్రం క్రేజ్ ఉంది. అదే సందర్భంలో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి కూడా ఆయనే కదా. 50% ఓట్ల నుంచి 40%, 39.5% ఓట్లకు పడిపోయిన వ్యక్తి కూడా ఆయనే. 5 ఏళ్లలో 10% ఓట్లు కోల్పోయారు, 140 సీట్లు కోల్పోయారు 5 సంవత్సరాల్లో. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రేజ్ వేరు. నిజంగా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రేజ్ వేరు. ఇప్పటికే ఆ క్రేజ్ ఉందా అంటే 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చేవి ఆయన మీద. ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా పొలిటీషియన్స్లో ఎక్కువగా ట్రోలింగ్స్ వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు, జనసేన వాళ్ళు అలా చేస్తున్నారు మేబీ. ప్లస్ ఆయన దొరుకుతున్నారు కూడా. అలా ఆయన దొరుకుతున్నారు తన మాటల ద్వారా, తన హావభావాల ద్వారా, తన రకరకాల యాక్షన్స్ ద్వారా ఆయన అలా దొరికిపోతున్నారు. సరే, అది పక్కన పెడితే ఇంతకీ ఈ క్రేజ్ నిజమా కాదా? అసలు ఈ అనుమానాలు రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఇలా అనుమానించాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. నిజంగానే నిజమైన క్రేజ్ అని అనుకుందాం. కానీ ఈ అనుమానాలు నాకు ఎందుకు వచ్చాయంటే, వైసీపీకి ఆ కల్చర్ ఉంది, అదే వాళ్ళకి అలవాటు ఉంది. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, మధ్యలో కొంతమంది ముసలోళ్ళు వస్తారు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు, అదంతా అయిపోద్ది. మళ్ళీ వెహికల్ వెళ్తుంది, ఎక్కడో దగ్గర ఆగుద్ది. అక్కడ సడన్గా ఒక 2 వికలాంగులు వస్తారు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు దిగి కింద మెట్టు మీద కూర్చొని వికలాంగులతో మాట్లాడతారు. మళ్ళీ అయిపోద్ది, మళ్ళీ కొంత దూరం వెళ్తారు. స్కూల్ పిల్లలు ఎవరో వస్తారు, జగనన్న అనుకొని ఇలా అంటారు, ఆయన దిగుతారు. సో ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల ప్రచారానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర సందర్భంగా వచ్చిన సీన్లు, రిపీటెడ్ సీన్లు. ప్రతిరోజు కూడా ఇవే సీన్లు, కావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఇంతే, ముసలోళ్ళు, స్కూల్ పిల్లలు, వికలాంగులు, ప్రతి చోట సెట్టింగ్ చేసి అలా ఉంచారు. అలాగే వైజాగ్లో 2022లోనే 2023 మార్చిలో అనుకుంటా కదా, వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని జరిగింది. అక్కడ ఐపేకోల్ని పెయిడ్ బ్యాచ్గా పెట్టి వాళ్ళే పెట్టుబడిదారులుగా చూపించారు. నువ్వు ఐపేకోల్ని ఎలాగంటే వాళ్ళు నిజమైన పెట్టుబడిదారులు అని మీరు అనొచ్చు. మరి ఏవి 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏవి రాలేదే? దాదాపుగా సంవత్సరంన్నర అయింది, 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదే? 15 లక్షల మందికి ఉద్యోగాలు రాలేదే? 13 లక్షల కోట్లు అక్కర్లా, 13,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయా?
రావు. వాళ్ళు ఫేక్ గాళ్ళు కాబట్టి, అక్కడ ఉన్న పెట్టుబడులు ఆ ఎంఓయూలన్నీ ఫేక్ కాబట్టి, అబద్ధాలు కాబట్టి రావు. రాలేదు. మేబీ అందులో ఒక 25% నిజమై ఉండొచ్చు. నేను కూడా నమ్ముతున్నా. ఒక 25% నిజమై ఉండొచ్చు. 75% ఫేక్ అని నేను నమ్ముతున్నా. సో అంటే మనం గతంలో ఫేక్ చేసుకున్న చరిత్ర మనకుంది. గతంలో ఫేక్ వాళ్ళని తెచ్చుకున్న చరిత్ర మనకుంది. అలాగే ఎక్కడెక్కడ మీటింగులు జరిగితే వెనకేమో ఐపాక్ వాళ్ళని వెళ్ళి పెడుతుంటారు. వాళ్ళ చేత జేజాలు కొట్టించుకుంటారు. అవన్నీ గతంలో చూసాం కాబట్టి సో ఇప్పుడు కూడా అదే సెట్టింగ్ జరుగుతుందేమో, అలాగే వీళ్ళు ఉన్నారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఐపాక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఐపాక్ ఉంది కానీ కొంతవరకు టీం తగ్గింది. సో వాళ్ళ బడ్జెట్ కూడా తగ్గింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ బ్యాచ్ ఐపాక్ బ్యాచ్ కాకపోవచ్చు. అందుకే మొత్తానికి సో అంటే ఓవరాల్గా ఈ వైసీపీకి వస్తున్న ఈ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనలకు వెళ్తున్నప్పుడు వస్తున్న వాళ్ళు నిజమా అబద్ధమా, పెయిడ్ బ్యాచా అనే అనుమానాలు అయితే తటస్థ వర్గాల్లో కలుగుతున్నాయి. మేబీ వైసీపీ వాళ్ళకి ఈ మాటలు నచ్చకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి ఈ మాటలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నాణేనికి ఒక కోణంలోనే చూస్తారు, నాణేనికి రెండో కోణం చూడలేరు, తటస్థ కోణంలో చూడలేరు. కానీ తటస్థ కోణంలో చూసినా, నాణేనికి రెండో కోణంలో చూసినా ఇదంతా కూడా సెట్టింగ్ ఏమో, ఇదంతా కూడా రియాలిటీ షో ఏమో, ఇదంతా కావాలని లేకపోతే బాధితులు ఎవరండి అలా అరుస్తారు? సీఎం 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 అని ఎందుకు అరుస్తారండి? వాళ్ళు బాధితులు. ఆ బాధితులను వాదార్చడానికి, పరామర్శించడానికి ఈయన వెళ్తున్నారు. వాళ్ళకేం పని లేదా అరవడానికి? పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు, ఎన్నికల ప్రచారం సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు అరిచారు తప్ప, బాధితులను వాదార్చడానికి వెళ్తున్నప్పుడు అరవరు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అరిచారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు పిల్లోళ్ళు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో సగం మంది ఓటు హక్కు కూడా ఉండదు, వాళ్ళ పిల్లలు. సో వాళ్ళకి మంచి చెడు తెలియదు కాబట్టి అరుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎందుకు అరుస్తారు? అరవకూడదు. కానీ వాళ్ళు అరిచారు అంటే వాళ్ళు మేబీ ఆర్టిస్టులు అయి ఉంటారు. ప్లస్ అక్కడ ఒక విచారకరమైన, బాధాకరమైన వాతావరణం. అది వరదలు వచ్చి కష్టాల్లో ఉన్న ప్రాంతం. అక్కడ ఎందుకు అరుస్తారు? అక్కడ కూడా అరిశారు అంటే అది అనుమానించాల్సిన అంశమే. ఇదంతా కూడా ఒక సెట్టింగు, ఒక రియాలిటీ షోలో భాగమే అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ.